ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు ప్రారంభించారు. ఏడుపాయలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి మంజీరా నదీ జలాలతో అమ్మవారికి అభిషేకం, సహస్ర కుంకుమార్చన, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి బాలా త్రిపుర సుందరి దేవిగా ముదురు పసుపు రంగు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గోకుల్ షెడ్ వరకు పల్లకీ సేవలో పాల్గొన్నారు. గోకుల్ షెడ్లో ప్రతిష్ఠించిన దుర్గామాత ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజగోపురంలో కొలువైన దుర్గామాత నవరాత్రుల సందర్భంగా 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడుపాయలలో నిత్య అన్నదానం ఉంటుందని, ఈ నెల 29న ఏడుపాయలలో పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు ఉంటుందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మరి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి యొక్క శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మరి ఇవి నిర్వహిస్తూ మరి బ్రహ్మాండంగా నవరాత్రులను ముందు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ పేరు పేరున శరత్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. అలాగే వనదుర్గా మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 11 రోజులు అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ, అట్లాగే తెలంగాణ ప్రజలందరూ మనశ్శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారు అట్లా కరుణించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి నవరాత్రి శుభాకాంక్షలు. వనదుర్గా భవాని దేవస్థానం నందు ఈరోజు ప్రథమ దివసే శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శైలపుత్రి అవతారం ఇచ్చినటువంటి వనదుర్గా భవాని అమ్మవారికి ప్రాతకాలం నందే ఉత్సవ విగ్రహాలకు రాజగోపురంలో మరియు గోకుల్లోకి ఊరేగింపుగా వచ్చినటువంటి అమ్మవారు కూడా అభిషేకం చేసి ప్రాతకాలం నందే ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శైలపుత్రి అవతారం ఇచ్చినటువంటి బాలా త్రిపుర సుందరి అవతారం ఇచ్చినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత అభిషేకము, అలంకరణ, నిత్య నివేదితోటి గోకుల్లో అతి వైభవంగా నిర్వహించినటువంటి వనదుర్గా భవాని శైలపుత్రి. అలాగే మన మెదక్ శాసనసభ్యులు రోహిత్ గారు మరియు ఉన్నతాధికారులు మరియు దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి గారు మరియు ప్రెస్ మీడియా అందరూ కూడా ఈ యొక్క శైలపుత్రి అవతారం ఇచ్చినటువంటి వనదుర్గా భవాని మాత ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలా ఉండి ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాలు 10 రోజులు 10 అవతారాలతోటి వస్తున్నది. 11వ రోజు విజయదశమి కాబట్టి అందరూ కూడా వనదుర్గా భవాని మాతకు పాత్రులై వనదుర్గా భవాని మాతాకి జై. అలాగే గోకుల్లో నిర్వహించినటువంటి ఈ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మన అన్నదాన సత్రము, అన్నదాన ప్రసాదం కూడా ఉన్నది కాబట్టి వచ్చిన భక్తులు అమ్మవారి కృపకు తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న వితరణ ప్రసాదం స్వీకరించి వనదుర్గా భవాని మాతకు పాత్రులు కాగలరు. వనదుర్గా భవాని మాతాకి జై.